జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఉల్లిగడ్డ లక్ష్మీపూర్లో ఎన్నికల సందర్భంగా నిర్వహించిన దావత్లో అన్నదమ్ముల ఘర్షణ చోటు చేసుకుంది. గొడవను ఆపేందుకు వెళ్లిన అడ్డుకోబోయిన తల్లి లత తమ్ముడు శ్రీనివాస్పై అన్న కళ్యాణ్ కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన లత శ్రీనివాస్లను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే డ్యూటీ డాక్టర్లు సర్జన్ లేరని చెప్పడంతో బాధితులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్ల తీరుపై కుటుంబ సభ్యులు మండిపడ్డారు. పొద్దున వేయరు ఇగో ఇప్పుడు తాగి అక్కడ తాగిన కాడ గొడవ చేసుకున్నారట. ఇంటికి వచ్చి ఆడ మాట్లాడుకుంటానే లొల్లి రెండు నిమిషాలు ఆ లొల్లికి మాకు ఒకరు రాగానే పోలీసులకు ఫోన్ చేస్తున్నారు. ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేస్తే అక్కడ లొల్లి అంటే ఇద్దరు మా అబ్బాయిలు ఎలక్షన్ల కళ్ళకాలు పోయి అట్లా చేసుకొని వచ్చారు. ఫస్ట్ కట్టెలతో కొట్లాడుకున్నారు. ఇద్దరు మధ్యలోకి నేను పోయినా. ఆ కట్టెలతో కొట్లాడుకున్నా కానీ వాళ్ళు మధ్యలోకి రాలేదు. నా బిడ్డ నేను మా అక్క. మళ్ళీ ఆయన గుంజేసినాక ఆయన వేయండు కలసి ఇవి కోడి ముందుల కత్తులో ఇవి పట్టుకొని వచ్చి ఫస్ట్ నన్ను వచ్చినాక వాస్తు కూడా మంచిగానే ఉన్నారు. అన్నదమ్ములు మంచిగానే ఉన్నారు ఇద్దరు. అది మళ్ళా ఊతు మీటే వాళ్ళు ఊతు ఒకటి అల్లకి వేయండి ఊతులకే వేయండి చేసిర్రా ఇట్లా ఏమో తెలియదు కాదు. అక్కడ ఏమైందో తెలియదు. అంటే మీరు అక్కడికే పోయిర్రు. అక్కడనే గొడవ చేసుకుని అక్కడ పెద్దమ్మ టెంపుల్ ఉంటది మాకు. అక్కడ మాకు అక్కడ లాస్ట్ కు పెద్దమ్మ టెంపుల్ అని ఉంటది. ఆడ నుంచి వాళ్ళు చేసుకుని వచ్చి ఎలక్షన్లు ఇప్పుడు నడుస్తున్నాయి కదా. ఎలక్షన్లకే మాకు పార్టీ ఉంది పోతాను అని చెప్పారు. మా ఇంటి కాడ పట్టణాలు తీసుకుంటారు. మా ఇంటి వెళ్ళిపోయింది. మేము ఆడనే ఉన్నాం. దేవునికి చేసుకుంటారు. మేము ఆడనే ఉన్నాం. ఇక ఆడ ఇంకా దేవుడు సుఖం రాలేదు. లొల్లైతుంది అని పిలిచే వరకు పోయితే ఏమైందంటే నీకు తెల్లారని ఇద్దరు దొబ్బేసుకున్నారు. నీకు వెళ్ళదమ్మా అని ఆయన దొబ్బేసి నీకు తెలియదమ్మా అని. ఆర్ట్స్ కాలేజీ వద్దకు వచ్చిన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి రికార్డు సాధించారు. అద్దంకి దయాంకర్ రేవంత్ రావడం తట్టుకోలేక కొంతమంది డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలు బాగుపడడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదు. త్వరలోనే ఉద్యోగాల ప్రకటన ఉంటుంది. రాజకీయ నాయకులు ఉచ్చులో విద్యార్థులు పడకండి. ఎమ్మెల్సీ అద్దంకి దయాంకర్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఈరోజు శాంక్షన్స్ ఇవ్వడం అనేది చారిత్రాత్మకం. ఒక ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఎక్కడైతే ఉద్యమ కేంద్రమైందో అక్కడ ఆ వేదికగా 1000 కోట్లు ప్రకటించడం అనేది ఒక చరిత్ర. అది చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేక కొన్ని పార్టీల వ్యక్తులు ఈరోజు చేస్తున్న ఏదైతే ప్రచారము లేదంటే గందరగోళం చూస్తుంటే నవ్వు వస్తుంది. కనీసం ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల రోజుల్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి కూడా రాలేకుండా ఆడిటోరియంకి వచ్చిపోయిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అయితే ఉస్మానియా నడ గడ్డ మీద ఇలా నల్లమల్ల పులి బిడ్డ వచ్చి పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు జరిగే యూనివర్సిటీని 10 కాలాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీలతో పోటీపడే విధంగా తయారు చేయడానికి చేసిన ఈ ప్రణాళికని ఇలా జీర్ణించుకోలేని శక్తులు మాత్రమే దీన్ని విమర్శిస్తాయి. డెఫినెట్ గా భవిష్యత్తులో విద్యార్థుల యొక్క విద్యనే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి గారు సభావేదికగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జీర్ణించుకోలేని తట్టుకోలేని శక్తుల పట్ల విద్యార్థులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏనాడు విద్యార్థుల గురించి అసలు ఉస్మానియా యూనివర్సిటీనే ఒక ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేసిన ఇలా చరిత్ర గత పాలించిన పాలకులది. కాబట్టి ఇలా ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకోవడం ప్రభుత్వానికి ఎంత బాధ్యతో విద్యార్థులు కూడా అంతే బాధ్యత. దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద ఎత్తున మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది, స్వాగతించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకించి ఈ కడుపుల నొప్పి కేసులు ఏవైతే ఉన్నాయో ఏ మంచి పని చేసినా కూడా జీర్ణించుకోలేని శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు మంచిగా చదువుకోండి. ఈ ఎన్నికల తర్వాత 17 తర్వాత మంచి ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది కాబట్టి
రాజకీయ ప్రేరేపితంగా మీరు మారకండి. విద్యా ఉద్యోగాన్ని కెరీర్గా ఎంచుకోండి. తర్వాత రాజకీయాలను కూడా ఎంచుకోండి. ఒక మంచి ఆధునికమైన రాజకీయ భావాలతో ముందుకు రండి. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతించాలని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలన్నీ స్టార్టప్ గా ప్రారంభమైనవే. ఈ రోజే గూగుల్ స్టార్టప్ సెంటర్ ని ప్రారంభించి ఇక్కడికి రావడం జరిగింది. స్టార్టప్ల కోసం మన ప్రభుత్వం ₹1000 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరో 1000 కోట్లు ఉస్మానియాకు కేటాయిస్తూ జీవో తీసుకొని ఇక్కడికి వచ్చేశాను. ఈ రోజు ఇంతకు ముందే గచ్చిబౌలిలో టీ హబ్ లో ఈ రోజు మనం గూగుల్ తో ఒక జాయింట్ వెంచర్ స్టార్టప్స్ కోసం ప్రారంభించుకున్నాం. కొత్తగా పరిశోధనలు చేసే వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించాలి. వాళ్ళకి తెలివి ఉంది, సాంకేతిక నైపుణ్యం ఉంది, వాళ్లకు చెయ్యాలనే ఆతృత ఉన్నది. కానీ ఆర్థికంగా ప్రయోగాలు చేయడానికి ₹1 లేదు. తల్లిదండ్రులు కూలీనాలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లల కోసం ఇవాళ స్టార్టప్ ఫండ్ ఇప్పుడు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన 1000 కోట్లు ఈ రోజు పరిశోధన చేసే తెలంగాణ యువతకు అందించాలని అక్కడ ఒక గొప్ప ఆఫీస్ పెట్టి ఆ పిల్లలకు అక్కడ ప్లేస్ ఇవ్వండి, వాళ్ళ పరిశోధనలకు డబ్బులు ఇవ్వండి. ఒకప్పుడు గూగుల్ కూడా 2 విద్యార్థులు ఒక కార్ షెడ్ లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది. టెస్లా ఇలాన్ మస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మస్క్ అయింది. ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్టప్స్ గా మారి మొదట్లో చదువుకున్న విద్యార్థులు చిన్న ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈ రోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులైనరు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని 1000 కోట్ల కార్పస్ ఫండ్ ఈ రోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ₹1 కూడా పరిశోధనలో ఇబ్బంది పడొద్దు, వాళ్ళు రాణించాలి, వాళ్ళు బిలియనియర్స్ కావాలి, గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని 1000 కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక 1000 కోట్లు జీవో తీసుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన. ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన. ఉత్తుత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు. ఎందుకంటే వ్యవసాయం తెలిసినోని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని, మన చేనుకు ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలో ఏం ఎరువేయాలనో తెలిసినోని, తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు, కనీసం మనం ABCDలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తారు ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా, చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు. 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడిని ఆ అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వానికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పర్వతగిరిలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. ప్రజలు తప్పకుండా ఓటు వేయాలని ఆయన కోరారు. నా పుట్టిన ఊరి ఇది. నా ఓటుకొచ్చిన కాంచి నేను హైదరాబాద్ ఉన్నా, అమెరికాలో ఉన్నా, వేరే దేశాలున్నా ఆ ఓటును సద్వినియోగం చేసుకుంటా. నా గడ్డ ఇది. ఈ ఊరిని డెవలప్మెంట్ చేశాను, ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేశాను, మా ఊరిని ఎన్నో విధాల డెవలప్మెంట్ చేశాను. మా నాయన కూడా దాదాపు 30 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నాడు. ఈ ఊరికి ఎంతో సేవ చేశారు. ఆ సేవ ఫలితమే ఈరోజు పర్వతగిరి అద్భుతంగా డెవలప్మెంట్ అయింది. కేసీఆర్ చలువతోటి, ఆ రోజు ఎన్టీఆర్ చలువతోటి నీళ్లు కూడా రావటం జరిగింది. అద్భుతంగా నాకు సొంత ఊరు, నా పుట్టిన ఇల్లు, నా పుట్టిన కథ. నేను ఎంత చేసినా కూడా నాకు ఇంకా తృప్తి లేదు, ఇంకా చేయాలనే ఉన్నది. అందుకే ఈ ఓటర్కు సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఓటర్కు సద్వినియోగం చేసుకోవడం జరిగింది.
తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం నుంచి పలువురు ఓట్లు క్యూ లైన్ లో నిల్చున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ తమ ఓటును వేయాలని అధికారులు కోరుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ చోరీకి నేపాలీ గ్యాంగ్ పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దొంగలు రూపాయి 50 లక్షల నగదు, 30 తులాల బంగారం, 40 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ గాంధేయవాది మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుని దివ్య స్మృతికి నివాళి. హైదరాబాద్ లో సుమారు 60 కోతులు 2 గ్రూపులుగా విడిపోయి గ్యాంగ్ వార్ కు దిగిన ఘటన పోచారం సర్కిల్ పరిధిలోని ప్రతాప సింగారంలో చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం సింగారం ప్రధాన కూడలిలో ఈ మేరకు కోతులు బీభత్సం సృష్టించాయి. స్థానికులు వాటిని చెదరగొట్టడంతో శాంతించాయి. కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని జీహెచ్ఎంసీ అధికారులను డిమాండ్ చేసినా వారు పట్టించుకోవడం లేదని నివాసితులు ఫైర్ అవుతున్నారు. జిమ్ కు ఆ దుస్తుల్లోనే వెళ్లాలి. ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రగతి. ఇటీవల జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 4 పతకాలు. ఆ పతకాలను ఇండస్ట్రీలోని మహిళలకు అంకితం చేసిన స్టార్ట్ చేసినప్పుడు చాలామంది కిందనికి వయసులో అవసరమా, జిమ్ బట్టలే వేసుకోవాలండి. నేను చీర కట్టుకుని చుడిదార్ వేసుకుని చేయలేను. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, ఏమన్నా తప్పు చేస్తున్నామా, ఇంత దరిద్రంగా తిడుతున్నారే, ఇంత అసహ్యంగా ఫీల్ చేస్తున్నారే, నేనేమన్నా తప్పు చేస్తున్నానా? ఎదిగిన కూతురు ఉంది, ఆ పిల్ల స్కూల్కి వెళ్తుంది, కాలేజ్కి వెళ్తుంది, ఆ పిల్లకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంత మాటలు అనేది బాధపడ్డా స్టార్టింగ్లో. సరే ఓకే, ఆ బాధని ఆన్సర్గా ఈరోజు అందరికీ వచ్చింది అనుకుంటాను. ఎవడెవడైతే ఈ వయసులో అవసరమా అన్న ప్రతి ఒక్కడికి ఇదే అండి నా ఆన్సర్. దిస్ ఈజ్ మై ఆన్సర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ. నల్గొండ జిల్లా కోర్లపహాడ్లో పరస్పందం దాడి చేసుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు. దాడిలో పలువురికి తీవ్ర గాయాలు. గాయపడిన వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఈ మేరకు కోర్లపహాడ్ గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు.